ఈరోజు రాష్ట్రంలో కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక సంక్షేమ రాజ్యం కోసం ప్రభుత్వాలు ప్రజలకి ఏమి అందుబాటులోకి తెచ్చినా తేకపోయినా సరే ప్రజల హక్కుగా ఉన్నటువంటి విద్య వైద్యం అందుబాటులోకి తేవటం అనేది ప్రభుత్వం తాలూకా బాధ్యత. అలాంటి ఆరోగ్య వ్యవస్థని ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల ప్రజలు డయేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొగరి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు డయేరియా బారిన పడి వాంతులు విరోచనాలతో బాధపడి అస్వస్థకు గురై హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. గతంలో కూడా విజయనగరం జిల్లాలో ఒకేసారి 450 మంది ప్రజలు డయేరియా బారిన పడి ఎంత ఇబ్బంది పడ్డారో